మోహన్ బాబు అరెస్ట్కి సంబంధించినటువంటిది ఇప్పుడు ఏమైంది, అసలు ఆయన చేస్తారా చెయ్యరా అన్నటువంటి అంశాల నేపథ్యంలో రాచకొండ పోలీసులు ఒక స్పష్టతనిచ్చేశారు. మోహన్ బాబు విచారణ కొనసాగుతుందని. ఎందుకంటే మొన్న ఆయన క్షమాపణ చెప్పేసేటప్పటికి అక్కడితో అయిపోయిందంటే లేదు మోహన్ బాబు కేసు విచారణ కొనసాగుతుందని ప్రకటించారు. మోహన్ బాబుకు నోటీసులు జారీ చేశామని ప్రకటించారు. ఈ నెల 24 వరకు టైం అడిగారు ఆయన అన్నది తేల్చి చెప్పారు. హైకోర్టు ఈ నెల 24 వరకు మోహన్ బాబుకి టైం ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులు గౌరవిస్తాం, అప్పటి వరకు రెస్పాండ్ కాకపోతే మరోసారి మోహన్ బాబుకు నోటీసులు జారీ చేస్తామని ప్రకటించారు. ఇది చాలామందికి తెలియలేదు, ఇంతవరకు బెయిల్ రాలేదన్న. మోహన్ బాబు చెప్పినటువంటిదే కరెక్ట్ అనమాట. రాచకొండ కమిషనర్ పరిధిలో మోహన్ బాబుకి ఎలాంటి గన్ లైసెన్స్ లేదని తేల్చి చెప్పారు. మోహన్ బాబు దగ్గర 2 గన్స్ ఉన్నట్టు మా దగ్గర సమాచారం ఉంది. మోహన్ బాబు తన దగ్గర ఉన్న 2 గన్స్ని ఎక్కడైనా డిపాజిట్ చేయొచ్చని నోటీసులు ఇచ్చాం. మంచు ఫ్యామిలీకి సంబంధించి మొత్తం 3 కేసులు నమోదైనాయని ప్రకటించారు. నోటీసులకి సంబంధించి మరొకసారి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. ఇప్పుడు ఓన్లీ కాన్సెప్ట్ అలా ఏంటంటే కేసు విత్డ్రా చేసుకుంటారంటే చేసుకోవట్లేదు అన్నటువంటి విషయం ఇక్కడ స్పష్టమైపోయింది. ఇక కావాల్సిన పాయింట్ అలా మోహన్ బాబుకి సంబంధించి ఇప్పుడు ఇచ్చింది 24 దాకా అరెస్ట్ చేయొద్దంటే అరెస్ట్ మీద స్టే, అదే ముందస్తు బెయిల్గా మారిపోతుందా చూడాలి.